హరే కృష్ణ. భగవద్గీత యథాతథము 8వ అధ్యాయము భగవత్ప్రాప్తి. శ్రీ పరమాత్మనే నమః. అదః అష్టమోऽధ్యాయః. అక్షర పరబ్రహ్మయోగః. శ్లోకం 1. అర్జున ఉవాచ కిం తద్బ్రహ్మా కిమాధ్యాత్మం కిం కర్మా పురుషోత్తమా అధిభూతం చ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే. శ్లోకం 2. అధియజ్ఞః కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మాభిః. శ్లోకం 3. శ్రీ భగవానువాచ అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే భూతభావోద్భవకరో విసర్గః కర్మ సంజ్ఞితః. శ్లోకం 4. అధిభూతం క్షరో భావః పురుషచ్చాధిదైవతం అధియజ్ఞోహమేవాత్ర దేహే దేహభృతాం వర. శ్లోకం 5. అంతకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కలేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్తత్య సంశయః. శ్లోకం 6. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావభావితః. శ్లోకం 7. తస్మాత్ సర్వేషు కాలేషు మామానుస్మర్యుధ్య చ మయ్యర్పితా మనో బుద్ధిర్ మామే వైష్యస్య సంశయః. శ్లోకం 8. అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్. శ్లోకం 9. కవిం పురాణమనుశాసితారం అణోరణీయాం స మనుస్మరేద్యః సర్వస్య ధాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. శ్లోకం 10. ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగబలేన చైవ భ్రువోర్मध्ये ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం. శ్లోకం 11. యదక్షరం వేదవిదో వదంతి విసంతి యద్యత్తయో వీతరాగాః యదిచ్ఛన్తో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. శ్లోకం 12. సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్య చ మూర్ధ్యాధ్యాయాన్మనః ప్రాణం ఆస్థితో యోగధారణాం. శ్లోకం 13. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ యః ప్రయాతి త్యజంతేహం సయాతి పరమాం గతిం. శ్లోకం 14. అనన్యచేతా సతతై యో మాం స్మరతి నిత్యసః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. శ్లోకం 15. మామూపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః. శ్లోకం 16. ఆ బ్రహ్మ భువనాల్లోకాస్ పునరావర్తినోర్జున మామూపేత్య తు కౌంతేయ
పునర్జన్మా న విద్యతే. శ్లోకం 17. సహస్రయుగపర్యంతం ఆర్యద్బ్రాహ్మణో విదుః రాత్రిం యుగసహస్రాంతాం తేహోరాత్రవిదో జనాః. శ్లోకం 18. అవ్యక్తాద్వ్యక్తయః సర్వా ప్రభవంత్యః హరాగమే రాత్యాగమే ప్రలీయంతే తత్రైవావ్యక్తసంజ్ఞకే. శ్లోకం 19. భూతగ్రామః స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే రాత్యాగమే వసః పార్థ ప్రభవత్యః హరాగమే. శ్లోకం 20. పరస్తస్మాత్తు భావోన్యో వ్యక్తో వ్యక్తః సనాతనః యః సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి. శ్లోకం 21. అవ్యక్తోక్షర ఇత్యుక్తస్తమాహు పరమాం గతిం యం ప్రాప్య న నివర్తంతే తద్ధామా పరమం మమ. శ్లోకం 22. పురుషస్రః పరః పార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయా యస్యాంతస్థాని భూతాని ఏన సర్వమిదం తతం. శ్లోకం 23. యత్ర కాలే త్వనావృత్తిం ఆవృత్తిం చైవ యోగినః ప్రయాతా యాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ. ధూమో రాత్రిస్తథా కృష్ణస్ షణ్మాసా దక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతిర్యోగి ప్రాప్య నివర్తతే. శ్లోకం 24. అగ్నిర్జ్యోతిర్శుక్లా షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మవిదో జనాః. శ్లోకం 25. ధూమో రాత్రిస్తథా కృష్ణస్ షణ్మాసా దక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతిర్యోగి ప్రాప్య నివర్తతే. శ్లోకం 26. శుక్లకృష్ణే గతిహేతే జగతః శాశ్వతమే మతే ఏకయా యాత్యనావృత్తిం అమన్యయా వర్తతే పునః. శ్లోకం 27. నైతే శృతి పార్థజాననం యోగి మాహ్యుతి కచ్చన తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. శ్లోకం 27. నైతే శృతి పార్థజాననం యోగి ముహ్యతి కచ్చన తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. శ్లోకం 28. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాద్యం. శ్రీమద్ భగవద్గీతలోని భగవత్ ప్రాప్తి అనే 8వ అధ్యాయానికి భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ.